హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ అయితే మనకి సంకటహార చతుర్థి కదా. మాకు ఇంటి ఇళ్ళవేల్పు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ప్రయారిటీయో, వినాయకుడు అంటే కూడా మాకు చాలా ఇష్టం అన్నమాట. మా కాకినాడలో అయితే మా ఇన్లాస్ వాళ్ళ కాలనీలో ఒక టెంపుల్ ఉంటుంది. చాలా డివోటీస్ అన్నమాట మా వాళ్ళు. నాకు ఆఫ్టర్ మ్యారేజే స్వామితో బాగా కనెక్షన్ ఉంది. సో మామూలుగా మాకు వైజాగ్ వాళ్ళందరికీ సంపత్ వినాయకుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే వినాయకుడితో ఇంకా అసోసియేషన్ ఎక్కువ ఉంది. మీకు చాలా వెరీ వెరీ ఏమంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా పాప, తను సంకటహర చతుర్థి రోజు పుట్టింది. జ్యేష్ఠ మాసంలో వచ్చేది. నెక్స్ట్ మంత్ తనకి తిథుల ప్రకారం బర్త్డే ఉంటుందన్నమాట, వచ్చే నెల సంకటహర చతుర్థికి. సో అది బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. మాక్సిమం నేను ఉండ్రాళ్ళు అవి చేస్తూ ఉంటాను. గత 2-3 మంత్స్గా మాత్రం ఉండ్రాళ్ళు అయితే చేయకుండా ఇలా అటుకులు బెల్లము పెడుతున్నాను అనమాట. నా వీలు, నా కన్వీనియన్స్. అండ్ ఇంట్లో తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఉండ్రాలు చేస్తాను. ఎవరు తినేవాళ్ళు లేరు అంటే మాత్రం ఇలా అటుకులు పెడతాను. మామూలుగా అయితే మీకు గుర్తుంటే కనుక నేను బుధవారాలు ఉండ్రాలు చేసి నైవేద్యం పెట్టేదాన్ని. ఇప్పుడు కొంచెం కుదరట్లేదు కాబట్టి సింపుల్గానే చేసుకుంటున్నా. అండ్ నేనైతే ఎటువంటి ఉపవాసం అవేమీ ఉండను. నార్మల్గా వినాయకుడికి షోడశోపచార పూజ ఎలా చేస్తామో అలా చేస్తాను. అండ్ నాకు మా కజిన్స్ చెప్పిన డుండి వినాయకుడిది పూజ నామాలు ఉంటాయి కదా, ఆ 21 నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఏ కలర్ ఫ్లవర్ దొరికితే నాకు దాంతో చేస్తా. ఇవాళ అయితే మన చెట్టు విరజాజులు ఉన్నాయి, వాటితో అయినా చేద్దాం. కనకాంబరాలు కూడా ఉన్నాయి, మా నేబర్ చెట్టు అడిగి తెచ్చుకున్నా, వాటితో అయినా చేద్దాము అని. సో కొంచెం గరిక మా కాంపౌండ్లో ఉంటుంది, అవి కూడా తెచ్చుకున్నా. 4 తమలపాకులు అంటే పెద్దగా పాపం వినాయకుడు మనల్ని అది కావాలి ఇది కావాలని ఏం అడిగాడు. చెప్పాను కదా, అటుకులు కొబ్బరి బెల్లము ఆ శ్లోకం ఎవరికైనా గుర్తుంటే ఆయనకి కావాల్సింది ఇంతే. సో ఇంకెందుకు ఆలస్యం, నేనైతే పూజ చేసేసుకుంటూ ఉంటాను. మీరు కూడా చూడండి. అండ్ స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయేత్ తొలుతను విఘ్నమస్తుటి దుర్జటినందన నీకు మొక్కెదన్ ఫలితం సేమయ్య నాదువాక్కునను వాయికుండమి లోకనాయక గజానన వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాన్గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. కృతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితో భవ. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. మొత్తానికైతే ఈ విధంగా మహాగణపతికి షోడశోపచార పూజతో నా సంకటహర చతుర్థి పూజ చేసుకుంటాను. అండ్ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టేదాన్ని. ఇప్పటి నుంచి లైక్ లాస్ట్ టైం నుంచి అటుకులు బెల్లం నాకు వీలుని బట్టి బనానాస్ స్వామికి ఇష్టమైనవి పెట్టేస్తున్నాను అనమాట. బేసిక్లీ ఉండ్రాళ్ళు చక్కగా బుధవారం చేసేవాళ్ళం ఇంట్లో, కాకపోతే తినడం లేదు సరిగ్గా, అందుకని ఇంకా తగ్గించేసాను చేయడం. మళ్ళీ మొదలు పెడదామని అనుకుంటున్నాను. మీ సంకటహర చతుర్థి పూజా విధానం ఏంటి? లైక్ మీరు ఉపవాసం ఉండి పొద్దున్నుంచి సాయంత్రం పూజ చేసుకుంటారా? ఎలా చేస్తారు? నేనైతే ఫాస్టింగ్ అలాంటివి ఏమీ ఉండను, ఏ పండక్కి కూడా ఉండనండి. అన్లెస్ ఆ రోజు మేము సత్యనారాయణ స్వామి వ్రతం ఏమైనా సాయంత్రం పూజ చేసుకుంటే తప్ప, లేదా అట్ల తద్ది ఖచ్చితంగా నేను ఉంటాను, పట్టాను కాబట్టి అంతే. మిగతా పండగలకి మాత్రం దేనికి నేను ఉండట్లేదు అనమాట, ఉండలేను బేసిక్లీ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు డయాబెటిక్ తెలిసినప్పటి నుంచి డయాబెటీస్ అని ఇంకా అసలు ఉండట్లేదు. షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది టైంకి తినకపోతే నాకు. అండ్ అదనమాట. మంచిగా జొన్నలు అవి తిన్నప్పుడు అయితే హెల్త్ సెట్ అయ్యింది. మళ్ళీ కొంచెం ఈ సమ్మర్కి
రైస్ తినడం స్టార్ట్ చేసేసాము మార్చ్ నుంచి. అప్పటి నుంచి నాకు తేడా అయితే తెలుస్తుంది, హెవీగా అనిపించడం, బ్లోటెడ్గా ఉండడం ఫేస్ అదంతా. సో మళ్ళీ వన్స్ ఐ స్టార్ట్ గోయింగ్ టు స్కూల్, బ్యాక్ టు నా హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్కి. నేను అలానే సన్నగా అయిపోవాలని తినడం లేదు, మంచిగా బ్లడ్ షుగర్ కంట్రోల్లోకి వచ్చింది. నా HbA1c 7.6 ఉంది ఫస్ట్ టైం నేను చూపించినప్పుడు 3 monthsకి. అది నేను లాస్ట్ మంత్ తీర్చుకున్నప్పుడు ఏప్రిల్లో 6కి వచ్చిందనమాట. సో ఎంత మంచిగా కంట్రోల్డ్ ఈటింగ్ చేస్తే వచ్చింది అన్నది నాకు అది తెలుసు. కొన్ని డేస్ వాకింగ్ చేశాను, కానీ తర్వాత వాకింగ్ అన్నది ఈవినింగ్స్ అలా చేయట్లేదు. బట్ స్కూల్లో నాకు సరిపోతుంది డైలీ ఆ 7,000 to 10,000 స్టెప్స్. డాక్టర్ చెప్తారు దట్ స్టెప్స్ డజంట్ కౌంట్, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని. త్రూ అవుట్ ద డే నుంచుని ఉంటాను కదా, నాకు ఇంటికి వచ్చి మళ్ళీ పని అవన్నీ చేసేటప్పటికి ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ అయితే ఉండేది. స్లోలీ అలవాటు పడింది. కొంచెం ఈవినింగ్ వాక్నైనా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. అనుకోవడం తప్ప ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఈ ఒక్కటి అది ఎందుకో తెలీదు, నా హెల్త్ విషయంలో మాత్రం నేను అంత కేర్ తీసుకోను. అండ్ ఇక్కడైతే డుండి వినాయకుడికి కూడా పూజ చేసుకుంటున్నాను చక్కగా. యాక్చువల్గా నేను చెప్పాలంటే మార్నింగ్ అనుకోలేదు నేను ఈవినింగ్ పూజ కంటిన్యూ చేస్తానా లేదా అని. ఎందుకంటే మా పాపకి మార్నింగ్ మేము పూజ చేసుకునే టైంకే 100 ఉంది టెంపరేచర్. మెడిసిన్ వేసిన అది 103కి వెళ్ళింది, కానీ తగ్గలేదు. అది డేలో ఒక్కసారి ఏమో కంట్రోల్ అయింది. కొంచెం చారు అన్నం 1 స్పూన్ తింది, పడుకుని పోయింది అలాగే. అస్సలు జింకల ఎగిరే పిల్ల అసలు అతుక్కుపోయి ఉందన్నమాట మంచంకి. ఇంకా నాకు భయం అలా ఏముండదు, కానీ ఈ ప్రాబ్లం ఉంటుంది కదా, ఏమంటారు వైటల్స్ పని చేయకపోవడం, అలా హై టెంపరేచర్ ఉన్నప్పుడు డాక్టర్ ముందే చెప్తారు మనకి లైక్ తీసుకొచ్చేయాలి హాస్పిటల్కి అని. అందుకని తీసుకెళ్ళాము అరౌండ్ 8 o'clock ఇన్ ద ఈవినింగ్. తీసుకువెళ్ళాక ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారు సిరప్ కంటే కూడా. అండ్ వాటిని వేసి ఇడ్లీ రసం మంచిగా వేడివేడిగా తినిపించాను. అంతే, 1/2 an hourలో తగ్గింది. అండ్ ఆబ్వియస్లీ డాక్టర్కి చూపించిన తర్వాత ఆపోజిట్లో మసీదు ఉంటే తాయత్తు కూడా కట్టించే ఇంటికి తీసుకొచ్చాం. మేము డాక్టర్ని నమ్ముతాము, మన ఇవన్నీ కూడా బిలీవ్ చేస్తామండి. సో మంత్రం ఫలించిందా, పూజ ఫలించిందా, డాక్టర్ చెయ్యి ఫలించిందా అంటే ఇది ప్రశ్నార్థకంగానే నాకు ఉండిపోతుంది. బట్ మన నమ్మకం అయితే ఫలించింది. తగ్గుతుంది అని నేను బిలీవ్ చేసా, తగ్గుతుంది. బికాస్ అది వానలు సడన్గా పడడం, ఇష్టం వచ్చిన టైంలో నిద్ర లేవడం, తినడం, తిరగడం, ఆడడం ఎక్కువైంది కదా. ఐస్ క్రీమ్స్ అవన్నీ తినడం, హాలిడేస్లో చెప్పిన మాట వినకపోవడం, అవన్నిటికీ రిజల్ట్ ఫీవర్ అనమాట. మొత్తానికైతే థ్యాంక్స్ చెప్తూ దేవుడికి పూజ అయితే కంటిన్యూ చేశాను. యాక్చువల్గా పాపను చూడ్డానికి మా అమ్మ వస్తే మా అమ్మని కూర్చోమని చెప్పి నేను అప్పుడు ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్నాను అనమాట. ఈవెన్ మనకి అప్పటికి ఒక కమెంట్ కూడా రాశారు, ఇవాళ పూజ చేసుకోలేదా అని. ఈవినింగ్ చేసుకుంటానండి అని చెప్పాను. సో ఇంకా కిందకి వెళ్ళి కొన్ని పూలు, మా నైబర్ కనకాంబరాలు, మా విరజాజులు, గరిక తెచ్చి స్వామికి చక్కగా మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకున్నాను. వెల్, నాకు ఏం పెట్టాలో తెలియలేదు, అందుకే నార్మల్గా ఒక స్టోరీ ఫార్మాట్లో చెప్పేశాను. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కొంచెం వాయిస్ బాగోకపోతే ఏమనుకోకండి. మా అమ్మాయి నుంచి ఆ కోల్డ్ నాకైతే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ ఫర్ మీ టు రికవర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.